హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఈ వీడియో జర్మనీలో రికార్డ్ అయింది. జర్మనీలో ఒక టనల్ ఉంది. ఆ టనల్ దాదాపు 1892లో కట్టబడింది. దాన్ని ఎక్స్టెన్సివ్గా వరల్డ్ వార్ 2లో యూజ్ చేయడం జరిగింది. లాయిడ్ అనే ఒకతను ఒక వీకెండ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అతని చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ని చూడ్డానికి వెళ్ళాడు. అప్పుడే అతను ఈ టనల్ ని చూశాడు. అతని ఫోన్ ని తీసుకుని లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడే అతని ఫోన్ కెమెరాలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది. అది ఎంత క్రీపీగా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు మాటలు చాలవు. అతను ఆ రాత్రి ఆ టనల్లో ఏం రికార్డ్ చేశాడో రండి మనం ఈ వీడియోలో చూద్దాం. చాలా క్రీపీగా కనిపించే ఒక పేల్ అండ్ థిన్ బాడీ ట్రాక్స్ కింద నుంచి పైకి లేచొస్తున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ముందైతే బాడీ కనిపించి తర్వాత ఒక చెయ్యి పైకి లేచిన వెంటనే లాయిడ్ ఏమాత్రం లేట్ చేయకుండా అతని ప్రాణాల్ని కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు. ఈ క్లిప్ ని పదే పదే రిపీట్ లో వేసి చూసిన తర్వాత నాకు ఒక్కటైతే అర్థమైంది, ఇది ఖచ్చితంగా మనిషి అయితే కాదు. అంతేకాకుండా ఇది భూమి కింద నుంచి విడుదల పొంది పైకొస్తున్నట్టుగా నాకు ఎక్కడో తడుతోంది. ఇంత పేల్గా ఉండి చాలా సన్నటి చేతులేసుకుని ట్రాక్స్ కింద నుంచి అంటే భూమి లోపల నుంచి పైకొస్తోంది. దీన్ని ఇంకొకసారి క్లియర్గా చూసిన తర్వాత ఇదేంటి అనే విషయాన్ని థింక్ చేసి డిసైడ్ చేసుకుని మీరే నాకు తెలియచేయండి. ఈ వీడియో ఒక ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ఇంట్లో ఒక చెల్లెలు, 4 అన్నలు ఉంటారు. వాళ్ళందరూ రాత్రి పడుకునే టైంకి వాళ్ళ రూమ్స్లో ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కొన్ని రోజుల నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు వాళ్లకు సైన్స్ దొరికాయి. అందుకనే ఇంట్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒక రాత్రి పడుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక లేడీకి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. అదేంటి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. బెడ్షీట్ కప్పుకుని ఎవరో అమ్మాయిని ప్రాంక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఆ అమ్మాయి కూడా అలాగే అనుకుని అది ఆ అమ్మాయి బ్రదర్స్లో ఒకరనుకుని ఆ బ్రదర్ పేరుని చాలా గట్టిగా అంటే కోపంతో అరిచింది. అదే టైంకి ఇంకొక రూమ్ లోపల నుంచి ఎవరి పేరైతే పలికిందో ఆ బ్రదర్ బయటకొచ్చాడు. అయితే ఈ బెడ్షీట్ కింద ఉన్నది ఆ బ్రదర్ కాదు. అప్పుడే అక్కడ ఈ ఇన్సిడెంట్ ఇంకొక లెవెల్కి రీచ్ అయిపోతుంది. ఇది చాలా త్వరగా ఎస్కలేట్ అయిపోతుంది. ఆమెకున్న 4 బ్రదర్స్ ఒకే ప్లేస్కి వచ్చారు. అంటే ఆ బెడ్షీట్ కింద ఉన్నది వీళ్ళెవరూ కాదని ఆ 5గురికి అర్థమైపోయింది. అప్పుడే వాళ్ళకి అర్థమైంది అక్కడ వేరేదో జరుగుతోందని. ఆ బెడ్షీట్ ని ఆ అమ్మాయి పట్టుకుని లాగినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఈ వీడియో క్లిప్ గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో ఏప్రిల్ 2024లో రికార్డ్ అయింది. ఫ్రెండ్స్, మీరందరూ టైం ట్రావెల్ గురించి నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటి వరకు ఇలాంటివి చాలా జరిగాయి. టైం ట్రావెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అది నిజమని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. దాంట్లో ఇది కూడా ఒకటి. ఈ వీడియో యుఎస్ఏలో ఒక ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒకతని ఇంటికి ఒక దొంగ వస్తూ ఉన్నాడంట. చాలా రోజుల నుంచి అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అందుకనే అతను ఇంకొక రోజు దొంగతనానికి వచ్చినప్పుడు ఇతను ఆ రోజు మొత్తం రికార్డ్ అయిన వీడియోని చూశాడు. ఆ వీడియోని మనం ఒకసారి రివ్యూ చేద్దాం. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టార్టింగ్ లో అయితే ఆ దొంగ ఎప్పుడైతే అతని ఇంటి కాంపౌండ్ లోకి వచ్చాడో
అప్పటి నుంచినే ఆ కాంపౌండ్ లోపల ఆ ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతోందని ఈ వీడియోని అప్లోడ్ చేసిన అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. కాంపౌండ్ లోపలికైతే ఒక మనిషి లోపలికి ఎంటర్ అయ్యాడు. తర్వాత ఆ ఇంటి చుట్టుపక్కలంతా ఒకసారి తిరిగి చూశాడు. కాసేపు తర్వాత అతను అక్కడ కనిపిస్తున్న షెడ్ లోపలికి ఎంటర్ అవుతాడు. లోపలికెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. అతను ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చాలాసేపు వెయిట్ చేసి ఆ దొంగ బయటకొస్తాడేమో అని వెయిట్ చేస్తాడు. కానీ ఆ దొంగ బయటికి రాడు. ఆ షెడ్ డోర్ కూడా ఓపెన్ అయి క్లోజ్ అవడాన్ని మనం చూడొచ్చు. అప్పుడే ఇతనికి కాస్త డౌట్ వచ్చి పోలీస్కి కూడా కాల్ చేసి పిలిచాడు. పోలీసులు ప్లేస్కొచ్చి ఆ ప్రాపర్టీ మొత్తం వెతికి ఆ షెడ్ లోపల కూడా చూసి అక్కడ ఎవరూ లేరని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత అదే రోజు రాత్రి మళ్ళీ అతని ఫోన్కి మెసేజ్ వెళ్ళింది. అతని బ్యాక్ యార్డ్ లో ఏదో మూమెంట్ ఉందని. అప్పుడే అతను మళ్ళీ లైవ్ వీడియోని చెక్ చేస్తాడు. అప్పుడే అతనికి స్పైన్ చిల్లింగ్ విజువల్ కనిపిస్తుంది. ఎవరైతే దొంగ ఆ షెడ్ లోపలికెళ్లాడో అదే షెడ్ లోపల నుంచి ఆ దొంగ బయటకొచ్చాడు. అంతేకాకుండా అతను డైరెక్ట్ గా కెమెరా వైపే చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్లడాన్ని మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ఆ దొంగని ఒకసారి గమనించి క్లోజ్ గా చూడండి. ఇది షెడ్ లోపలికి ఎవరైతే వెళ్లాడో అదే మనిషి మళ్ళీ బయటకొచ్చాడు. కానీ ఇప్పుడు అతని వయసు చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. షెడ్ లోపలికి వెళ్లేటప్పుడు అతను దాదాపు 20 నుంచి 30 వయసులో ఉన్నట్టుంది. కానీ షెడ్ నుంచి బయటకొచ్చిన తర్వాత అతను దాదాపు 60 ఇయర్స్ కంటే ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా టైం ట్రావెల్ అని చాలా మంది కమెంట్ చేసి చెప్తున్నారు. ఈ వీడియోని చూసిన తర్వాత మీ థాట్స్ ఏంటి? మీకు కూడా నాలాగే మైండ్ బ్లాక్ అయిందా? మీ థాట్స్ ని, మీ ఎక్స్పీరియన్సెస్ ని కింద కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇతను చేసిన వీడియోస్ని, ఇన్వెస్టిగేషన్స్ని మీరు ఇప్పటి వరకు చాలానే చూసుంటారు. మన ఛానల్లో అయితే ఇతని ఇన్వెస్టిగేషన్స్ని మనం చాలా ఇంక్లూడ్ చేశాం. ఇతను చాలా ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్. చాలా వరకు శ్మశానాలనే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఎప్పట్లాగే ఈసారి కూడా అతను ఒక శ్మశానానికి వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేశాడు. అక్కడికెళ్ళి స్టార్ట్ చేసిన వెంటనే అతనికి కొన్ని సౌండ్స్ వినిపించాయి. చాలా దూరం నుంచి ఎవరో ఒక మగ మనిషి అరుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి. And ended up hearing what sounded like a crying coming from behind the tombs, and the dog just ran off. And now he's inside through here, so listen. Now he's inside through here, so listen. Now he's inside through here, so listen. And it sounds like somebody crying as I was just touching the dog. That's where I'm at. Chocolate. Listen. Hear it. Listen. Hear it. Come on, dog. Out of all the places I don't want you to leave me alone at is right here. Come here. As soon as I heard the crying sound, the dog just ran off into here. Chocolate. Listen. Oh. That's gotta be one of the ghost kids again. Chocolate. I don't know where the dog went. That dog has stuck by my side the whole time. ఇది జరిగిన తర్వాత అతను ఒక సమాధిని వెతుకుంటూ వెళ్ళాడు. ఆ సమాధి ఎవరిదంటే ఒకప్పుడు ఆమె విచ్ అంట, అంటే మంత్రగత్తె. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇక్కడే సమాధి చేశారు. ఆవిడికి ఒక చాలా పెద్ద టోమ్ని కూడా కట్టారు. అక్కడికి వెళ్దామని అతను వెళ్తూ ఉన్నప్పుడు అతనికి మళ్ళీ ఇంకొక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. This one right here. The other witch's tomb. See what looks like roses
just saw something behind the door. So I just switched cameras. I don't know what the hell that is I just saw, but I saw something kind of behind here. Again, I apologize for the wind if you're getting a lot of wind. It was right over here, and it looked like it just kind of ran to the right, or drifted to the right. ఆ సమాధి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరం నుంచినే ఆ సమాధిని చూస్తూ ఉన్నప్పుడు ఆ టోమ్ లోపల ఎవరో తిరుగుతున్నట్టు, ఎవరో ఇతన్ని చూస్తున్నట్టు అతనికి అనిపించింది. అంతేకాకుండా అది వీడియోలో కూడా రికార్డ్ అయింది. కానీ మనం బ్రైట్నెస్ ని ఎక్కువ చేసి చూస్తే మాత్రమే ఆ టోమ్ లోపల ఎవరు తిరుగుతున్నారో అది మన కళ్ళకు కనిపిస్తుంది. ఇది జరిగిన తర్వాత అతను ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తాడు. అంటే ఆ శ్మశానం లోపలే ఇంకొక కార్నర్కి వెళ్తాడు. ఎందుకంటే అక్కడే చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయని అతనికి కొంతమంది చెప్పారంట. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి కాసేపు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అతనికి ఇంకొక గూస్ బంప్స్ రప్పించే ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. About to make my way out of here, and I seen this. Hola. Somebody sitting in a random chair in one of the alleys here. I'm not going over there. I just thought it was interesting. I was passing by and I see this. Chocolate. I don't know where the dog went. What do you guys think is up with that? అక్కడ చాలా సమాధులు కనిపిస్తూ ఉన్నాయి. దాని మధ్యలో ఎవరో ఒక మనిషి లాంటి ఆకారం ఆపోజిట్ సైడ్ ఫేస్ చేసుకుని కూర్చునున్నాడు. ఇతను ఫ్లాష్ లైట్ వేసినా కూడా, మాట్లాడినా కూడా దాంట్లో ఎలాంటి మూమెంటు లేదు. ఎంతసేపు వెయిట్ చేసినా అది అలాగే కూర్చునుంది. దీని తర్వాత అతనికి దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం ధైర్యం సరిపోలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజానికి ఇదేమై ఉండొచ్చు. ఇది నిజంగా మనిషి అంటారా లేదా పారానార్మల్ ఎంటిటీనా? ఇంకొక టోమ్లో కనిపించిందేంటి? అదైతే ఖచ్చితంగా మనిషి కాదు. ఈ వీడియో గురించి, దయ్యాల గురించి మీకేమనిపిస్తుంది? మీ థాట్స్ ఏంటి? ఈ వీడియోని అర్జెంటీనాలో రికార్డ్ చేయడం జరిగింది. ఒకతను సాయంత్రం పూట సరదాగా అతని టెరెస్ మీదకెళ్లి ఒక సిగరెట్ పీలుద్దామని వెళ్లాడు. సిగరెట్ వెలిగించుకుని ఆకాశం వైపు చూస్తూ సిగరెట్ తాగుతూ ఉన్నప్పుడు అతనికి ఆకాశంలో ఏదో కొంచెం వింతగా కనిపించింది. అప్పుడే అతను అతని ఫోన్ని తీసి వీడియో రికార్డ్ కూడా చేశాడు. అదేంటి అని మీరు చూసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. అది చేస్తున్న సౌండ్స్ ని బట్టి అది సీగల్ అని చెప్పొచ్చు. అది ఒక పక్షి. ఎక్కడైతే సముద్రాలుంటాయో దానికి దగ్గరలోనే ఇవి నివసిస్తూ ఉంటాయి. అది ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు దాని బాడీ మొత్తం ఏదో ఒక బ్లూ లైట్ ఫ్లాష్ అవుతూ ఉంది. ఎంత బ్రైట్ గా అంటే దాని బాడీ మొత్తం ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నట్టు. ఇది పారానార్మల్ అని నేను చెప్పట్లేదు, కానీ ఇది చాలా వియర్డ్ గా ఉంది. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉండొచ్చు, కానీ మనలాంటి నార్మల్ మనుషులకి ఇది చాలా అంటే చాలా వియర్డ్. దీనికి మీ దగ్గర ఏదైనా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉందా? ఉంటే మిస్ చేయకుండా మాకు కూడా మీ నాలెడ్జ్ ని షేర్ చేయండి. ఈ వీడియో టిక్టాక్ లో అప్లోడ్ చేయడం జరిగింది, కానీ రికార్డ్ అయింది మాత్రం వాట్సాప్ లో. ఒక అమ్మాయి తన పిల్లిని తన ఫ్రెండ్ కి చూపించడానికి వాట్సాప్ లో ఒక వీడియోని రికార్డ్ చేసి షేర్ చేసింది. తన ఫ్రెండ్ ఆ వీడియోని చూసిన తర్వాత తన మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజానికి ఆ వీడియోలో అలాంటిదేముందో రండి మనం కూడా ఒకసారి చూద్దాం.
feliz con la nueva actualización de WhatsApp cuando de repente... ఆ పిల్లి అండ్ ఆ అమ్మాయి మధ్యలో వాళ్ళిద్దరి వెనకాల ఒక మనిషి లాంటి ఆకారం, ఒక లేడీ లాంటిది కనిపిస్తోంది. కానీ నిజానికి అది మనిషి కాదు. దాని ఫేస్ని క్లోజ్గా గమనిస్తే దానికి మనిషికి ఉండాల్సిన లక్షణాలేవీ లేవు. కళ్ళు బ్రైట్గా మెరుస్తూ ఉన్నాయి. ఫేషియల్ ఫీచర్స్ మొత్తం డిస్టర్బ్డ్గా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ అమ్మాయి ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత తను ఒక్కసారిగా షాక్కి గురైంది. ఎందుకంటే ఆ ఇంట్లో తిను కాకుండా ఇంకెవరూ లేరు. అయితే ఆ వెనకాల కనిపించిన మనిషి ఎవరు, ఆ లేడీ ఎవరు? ఇది దయ్యమే అంటారా? ఫ్రెండ్స్, ఈ వీడియో, ఈ ఇన్వెస్టిగేషన్ మీకు గుర్తుందా? కొన్ని రోజుల ముందు మనం ఈ వీడియోని టెలికాస్ట్ చేశాం. ఇండోనేషియాలో ఒకతను ఒక ఇంటిని, ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి 2 దయ్యం ఫిగర్స్ కనిపించాయి. కొన్ని రోజుల తర్వాత అతను మళ్ళీ అదే ప్రాపర్టీకి ఒక అర్ధరాత్రి వెళ్ళాడు. అది కూడా అమావాస్య రోజు. ఆ రాత్రి కూడా అతనికి భయానకమైన ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. అది అమావాస్య కావడంతో అక్కడ యాక్టివిటీస్ ఇంకా ఇంటెన్సిఫై అయిపోయాయి. అక్కడేం జరిగిందో రండి మనం ఈ వీడియోలో చూద్దాం. Dengar suara. Tadi dia nangis anjing. Dia ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటి లోపల ఏదో ఒక కార్నర్ లోపల నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి. ఆ వాయిస్ అయితే ఒక టీనేజర్ గొంతులాగా వినిపిస్తోంది. అతను తీరా ఒక డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తే ఆ సౌండ్స్ ఆఫ్ అయిపోయాయి. మళ్ళీ కాసేపట్లోనే ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆ సౌండ్స్ మళ్ళీ ఉన్నట్టుండే స్టార్ట్ అవుతాయి. అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. emangnya gua astagfirullahaladzim. Nangis lagi lu anjing. Dengar gak guys? Gak ada sosoknya tapi ada suara anjing. Anjing. ఏడుపులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. కానీ ఈసారి డిఫరెంట్ డైరెక్షన్ నుంచి వస్తున్నాయి. అదే డైరెక్షన్ లో ఇతను ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక డార్క్ షాడో ఫిగర్ చూడడానికి బ్లాక్ కలర్ గా కనిపిస్తోంది. ఒక సిలవెట్ లాగా ఒక కార్నర్ లో ఉన్నప్పుడు ఇతను దాన్ని చూసేశాడు. దాన్ని చూసిన వెంటనే ఇతను అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు. సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఇంతకు ముందు చేసిన ఇన్వెస్టిగేషన్ లో 2 దయ్యాలు కనిపించాయి. ఈసారైతే ఏడుపులు మరియు ఒక దయ్యం కనిపించింది. ఆ ప్రాపర్టీ నిజంగానే హాంటెడ్ అయినట్టు నాకు అనిపిస్తోంది. మీ థాట్స్ ఏంటి? ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.